హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల రూట్ 4 cos² x మైనస్ 5 sin² x ఇచ్చారు. అయితే బయట చూస్తే cos x dx ఉంది. సో ఇమీడియట్గా cos x dx చూడంగానే మనకి ఏం సబ్స్టిట్యూట్ చేయాలో ఐడియా రావాలండి. cos x dx ఉంది కాబట్టి పుట్ t ఈక్వల్ టు sin x, ఎందుకంటే అక్కడ dt రెడీగా ఉంది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dt ఈక్వల్ టు cos x dx. సో ఇప్పుడు ఇంటిగ్రల్ని పూర్తిగా టీలోకి మారిస్తే I ఈక్వల్ టు గివెన్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4 cos²x. టీ sin x అయినప్పుడు 4 cos²xని మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే ఆ 4 cos²xని ముందు 1 మైనస్ sin² x రాసుకుందాం. సో దట్ వీ కెన్ రీప్లేస్ sin x విత్ t. మైనస్ 5 sin² x ఉంది, cos x dx. సో ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేసి అక్కడ లోపల అప్పుడు టీలో రీప్లేస్ చేద్దాం. సో ఈ 4ని లోపలికి మల్టిప్లై చేస్తే 4 మైనస్ 4 sin² x మైనస్ 5 sin²x. సో మొత్తం మైనస్ 9 sin²x అవుతుంది. బయట రూట్ బయట cos x dx. ఇప్పుడు sin xని టీ పెడదాం. ఇందాక అనుకున్న టీని ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ చేస్తే 4 మైనస్ sin x is t, సో ఇది 9t² అవుతుంది. cos x dx will become just dt. సో ఇప్పుడు ఇక్కడ రూట్ లోపల నుంచి 9 బయటకు తీస్తే ఇట్ విల్ బికమ్ ఏ స్టాండర్డ్ ఇంటిగ్రల్. విచ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్? సో రూట్ a² మైనస్ x², రూట్ a² మైనస్ x² dx ఇంటిగ్రల్ ఈస్ x రూట్ స్టాండర్డ్ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలండి. x రూట్ a² మైనస్ x²/2 ప్లస్ ఏ వస్తుంది. x² మైనస్ a² ఉంటేనే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడైతే ప్లస్ ఏ వస్తుంది. a²/2 సైన్ ఇన్వర్స్ x/a. సో ఈ ఫార్ములాకి ఎలిజిబుల్ అవ్వాలంటే అక్కడ ఆ 9ని కామన్ తీద్దాం. ఇప్పుడు ఆ 9ని కామన్ తీస్తే రూట్ 9 బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4/9 మైనస్ t² dt. సో 4/9ని ఎలా చూద్దామంటే ఆ రూట్ 9ని 3 వేసుకుందాం. 3 ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 4/9ని 2/3² మైనస్ t² లాగా చూడొచ్చు. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసి రాద్దామండి. 3 ఎలాగో బయట ఉంది. x అంటే ఇక్కడ t రూట్ a² మైనస్ t² /2 ప్లస్ a²/2. a² ఈజ్ 2/3² అంటే 4/9/2 సైన్ ఇన్వర్స్ t/a ప్లస్ c. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో 3ని లోపలికి మల్టిప్లై చేసి 3t/2 రూట్ ఆఫ్ 4/9 మైనస్ t² ప్లస్ ఇక్కడ ఒక 2ని క్యాన్సిల్ చేయొచ్చు 4/9/2లో. సో 2/9 సైన్ ఇన్వర్స్ 3 పైకి వెళ్తుంది, డినామినేటర్లో ఉన్న డినామినేటర్ 3t/2 ప్లస్ c. అయితే ఆప్షన్స్ ఎక్స్లో ఉన్నాయి, మనం ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలి. సో ఫర్ దట్ రిటర్న్ బ్యాక్ టు ఓల్డ్ వేరియబుల్ sin x. టీని sin x అనుకున్నాం స్టార్టింగ్లో, ఆ టీని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తే 3 sin x/2 రూట్ ఆఫ్ 4/9 మైనస్ sin²x ప్లస్ 2/9. ఓకే, ఇక్కడ 2/9 3 వచ్చి మల్టిప్లై అవుతుంది, బయట ఉన్న 3 వచ్చి ఇక్కడ మల్టిప్లై అయ్యి ఇది 2/3 అవుతుంది. సైన్ ఇన్వర్స్ 3 sin x, t ప్లేస్లో sin x. ఈ ఫస్ట్ టర్మ్లో ఈ డినామినేటర్ని రూట్ 9ని బయటకు తీసుకొస్తే బయట ఉన్న 3తో క్యాన్సిల్ అవుతుంది. అయితే రూట్ లోపల ఉన్నదాన్ని ముందు కామన్ డినామినేటర్ తీస్తే అక్కడ 4 మైనస్ 9 sin²x. 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడున్న 3 ఇంకా ఇక్కడున్న 3 ప్లస్ 2/3 సైన్ ఇన్వర్స్ 3 sin x/2 ప్లస్ c. సో ఇదేనండి ఆన్సర్. ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేస్తే sin x/2 4 మైనస్ 9 sin² x ప్లస్ 2/3 సైన్ ఇన్వర్స్
3 sin x by 2. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో అనదర్ బేసిక్ మోడల్ ఆన్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. అయితే ఫుల్ చాప్టర్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ మీద PYQs ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.